నిన్న అబ్దుల్పూర్ మెట్లో ఏదైతే ఆ సంఘటన జరిగిందో ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా కదిలిస్తుందన్నమాట. తన భార్య గొంతు మొత్తం అంటే మెడ కోసేసి ఆమెని సరెండర్ అయ్యాడు ఆయన. సో పుష్పావతికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి కనుక్కుందాము. అంటే వివిధ కోణాల్లో వినిపిస్తున్నాయి, తనకి ఇది మూడో పెళ్లి అంటూ కూడా వినిపిస్తున్నాయి. అసలు అందులో ఎంతవరకు నిజం, అసలు ఆమె ఏంటిది, వీళ్ళకి ఏమవుతుంది, అసలు ఎప్పుడైనా చెప్పుకునేదా, భర్త వేధింపులు ఏమైనా తెలుసా, ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళని అడిగే తెలుసుకుందాము. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పురాణపురం నుంచి వచ్చాము. ఏమవుతారు మీకు? మేము పక్కకే ఉంటాం, బస్తీలో ఉంటాం. అయితే ఎప్పుడైనా అంటే కొట్లాడుకుంటున్నాయి కానీ చెప్పపోతుండే మేడం, ఆమె ఏం చెప్పపోతుండే. ఎట్లుండేది మీతో? మాత్రం మంచిగా ఉంటుండే, ఆడపిల్లలు బాగుంది. మా కూతురు లెక్క మంచిగా బాబుని పాపని తీసుకుని వస్తుండే మేడం. మంచిగా మాట్లాడుతుండే, వచ్చినా కానీ పాప బాబుని తీసుకొని వస్తుండే, మంచిగా మాట్లాడుతుండే, మాతోని నవ్విపిచ్చి అందరితో మాట్లాడి వెళ్ళిపోతుండే. పనికి పోతున్నా అంటుండే, ఎప్పుడేమో పని పోతున్నా చిన్నమ్మ అని అంటుండే. ఎప్పుడు భర్త ఎప్పుడు సుఖ పెడతలేడు అని అన్నది ఈ మాట. ఒకసారి వచ్చింది, ఎప్పుడు కొడుతూనే ఉంటాడమ్మా చిన్నమ్మ, ఏం చేయాలి, ఎప్పుడు తప్పుతుందా, నా పిల్లలు నేను కష్టం చేసుకొని సాగుతున్నాను అన్నది. మీరు కూడా వాళ్ళ ఇంటి పక్కనేనా? నేను పక్కనే, కానీ మంచిగా ఉంటుండే అమ్మా, పిల్లలు మంచిగా చూసుకుంటుండే, మస్తు కష్టపడ్డది. వాళ్ళ భర్తతో ఎప్పుడైనా ఏమైనా మాట్లాడేవాడా? నేను మాట్లాడలే అమ్మా భర్తతో ఇప్పుడు. ఏం లేదు, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా బిడ్డకు కష్టాలు పెట్టుకుంది. అంటే 3 పెళ్ళిళ్ళు అని చెప్తున్నారు కదా, 3 పెళ్ళిళ్ళు లేదా పెళ్లి చేసి ఫస్ట్ పెళ్లి చేసినామే మేము. 3వ పెళ్లి ఇక్కడ చేసారు. ఇప్పుడు అసలు ఇది మన సికింద్రాబాద్ ఒకటి ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో పెట్టింటే అక్కడ వచ్చి నేను మా కులమా ఆయన కాడు, వేరే కులస్తుడు, వాళ్ళు వచ్చి మాట్లాడినాక నేను చేసుకుంటాను నష్టంతో అంటే మా అక్కడ ఉన్న కమిటీ ఆయన చేసిండు, కూర్చోబెట్టి మాట్లాడిపించి మొత్తం పెళ్లి నేనే చేసిన. అక్కడ ఉండి బాసాలు బంగారము ఇంత పైసా ఇట్లా అన్ని ఇచ్చి పెళ్లి చేసిన. నేను మా ఇంటికాడ చేసిన దాన్ని ఆశ్రమంలో చేసిన. చేసుకున్న ఒక 6 నెలలు ఏడాది మంచిగా ఉంది. వాడికంచి ఇంకా కష్టం కదా, కొట్టుకము ఆ పిఎస్ పోను ఈ పిఎస్ పోను, అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మా వాళ్ళని అందరినీ తీసుకొని తిరగడమే మా పని. ఇక్కడ కులి చేయాలి, నేను తిరగాలి, అంత కష్టపెట్టినమ్మా. లాస్ట్కు ఇట్లా చంపుతాడా, తప్పు కదా. అంటే ఎప్పుడైనా అలిగి ఇంటికి రావడం కానీ అవి ఏమైనా చేసిందా? వస్తుండేమా, వస్తుండే, ఉదయం వస్తుండే, ఎల్లకాలం ఉంచలేము కదా, వస్తుండే ఉంటుండే, ఉదయం 2 నెలలు మళ్ళీ అడిగి మళ్ళీ రాగానే వెళ్ళిపోతుండే, మళ్ళీ పిలవంగానే వెళ్ళిపోతుండే. ఫస్ట్ పిల్లవాడు పుట్టినప్పుడు హాస్పిటల్కి దెంగపోయాడు, తల్లి అక్క ఈయన ఏడమ్మన వనసెల్లిపురం హాస్పిటల్ వేసి వెళ్ళిపోతే అప్పుడు డబ్బులు మా దగ్గర లేవు. మా దగ్గర ఉన్న బంగారం పెట్టి హాస్పిటల్ ఫీజు కట్టి పిల్లల్ని తీసుకొని వచ్చినాం. అది ఎప్పుడు టార్చర్ ఆ పిల్లల్ని పెట్టడం. వచ్చి ఇట్లా అవుతుంది అట్లా ఏం చేస్తాం మేము? వచ్చి ఆ కొట్టిన కానీ ఇంకోటి ఏంది, మేము చెప్పినాం వదిలేసామమ్మా, మా దగ్గర ఉంటే అయిపోతుంది అంటే లేనన్నాడు నాకు భర్తగా. అంతమించి ఏం చెప్పలేముగా మా అమ్మకి. అంటే చంపే ముందు ఎప్పుడు, దానికి ముందు ఎప్పుడైనా ఏం చెప్పలేము. వచ్చి అట్లా చెప్తే మేము మా దగ్గర పెట్టుకుందాం, ఏమైనా చెప్పిన ఉంటే మా దగ్గర పెట్టుకుందాం. మేము మాకు అవసరమైన పోయి ఇప్పుడు మేము అన్నం మా పిల్లల్ని వదులుకుంటామా, పెట్టుకుందాం. పిల్లల మీద చదువుతుండే, 2 పిల్లల్ని నేనే చదివిన, పిల్లగానే 5 ఏళ్ళ వయసు దాకా నేనే చదివిన. అది స్కూల్ వేద్దామన్న సేపలో తీసుకుపోయాడు. చిన్న పుట్టినప్పుడు జైకాన్లు వేసేసి దెంకపోయాడు. మళ్ళీ ఆ పిల్లని తెచ్చి మేము 6 నెలలు ఏడాది మేము పెట్టుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ దెంకపోయాడు. ఆడ రాగానే వెళ్ళిపోతున్నాం మా బిడ్డ. మరి ఏం పెట్టిండు ఏం చేసినా దేవునికి ఎరక. ఆయన మాట వినగానే వెళ్ళిపోతుండే, ఎంత మంచిగా ఉన్నాను చెప్తుండే. అత్తమ్మ ఇట్లా కష్టం పెడుతుండే, ఇట్లా చేస్తుండే, నేనే బాసన్లో పని చేసుకొని బతున్నాను అట్లా అని చెప్తుండే. వద్దమ్మ ఇటు చేసేరు అత్తాలంటే, లే అత్తమ్మ పిల్లలు కదా అత్తమ్మ, నేను ఆయనతో ఉంటే వెళ్ళిపోతా అత్తమ్మ అని అంటుండే. పోతుండే, ఉంటుండే, 1 రోజు 2 రోజులు వెళ్ళిపోతుండే. చాలా మంచి అమ్మాయి. వాళ్ళ అక్కగారు కూడా ఉన్నారు. నా చిన్న చెల్లె కూడా ఇంట్లో చచ్చిపోయింది, కరెంట్ షాట్ కొట్టి. తర్వాత నా 2వ చెల్లె నెల తప్పిందంటే కడుపు తీపిస్తానంటే, అక్క నా కడుపు తీపిస్తా అంటుండు. నేను నెల తప్పినాక నా కడుపు ఎట్లా తీపించుకోవాలక్క, వాడు తీపిస్తా అంటుండు అక్క. అంటే సరే నాయనతో మా అమ్మతో మాట్లాడి అమ్మ కడుపు తీపిస్తా అంటుండు. వద్దమ్మా, కన్నదాకా మన చెల్లె మన ఇంట్లోనే పెట్టుకుందామమ్మ, మన చెల్లె మనకు బారు అమ్మ. పెళ్లి చేసినావు దాన్ని రాత్రి నువ్వు రాయలే కదమ్మా, నువ్వు అన్న 9 నెలలు మోయి మరి రాత్రులు నువ్వు రాయలేదమ్మా,
ఉండనే అమ్మ, తన అదృష్టం అట్లుందేమో. ఉండనే అమ్మ, నాయన కొంచెం కోపం ఎక్కువ అమ్మ, ముఖం మీద అంటాడు, తర్వాత దెవలాడతాడమ్మా అని పెట్టుకొని పిల్లగాడు కాలిపోయిందాక ఉన్నాను. ఎక్కడెక్కడ రాజ్యాలు తిప్పిరు, ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లు పట్టించిరు, నాయన నన్ను రాజ్యంలో పట్టించిరు బంగారం గుంజుకున్నామని. ఎన్నెన్నో బాధలు పెడితే అక్క నా పరిస్థితి ఇట్లా అంటే నా భర్త నన్ను ఎక్కడ పోనీయకపోతున్నామా, నా భర్త కూడా చచ్చిపోయిండు, నాకు లోకం తెలియదమ్మా. నాకు నా చెల్లె ఎన్ని రాజ్యాలు తిరిగిందో కానీ నాకు ఒక బస్సు తెలియదు, నాకు ఒక ఆటో తెలియదు, ఏం తెలియదు. నేను ఇంట్లోనే ఉంటుంటే ఇంటి పక్కకి నాకు ఒక చుట్టాలలో ఇచ్చిన సంబంధం నేను మాట్లాడి నాకు 3 ఆడపిల్లలు, నా చెల్లెకు ఒక కొడుకు పుడితే నా మొగడు మస్తు సంతోషపడ్డాడు. నాకు మా ఇంట్లో 20 ఏళ్ళకు ఒక కొడుకు పుట్టిండు, నా కొడుకే అని మస్తు పానం చేసి. నా తండ్రికి ఆ ప్రేమ లేదు. ఒక్కనాడు 5 పెట్టినోడు కాదు, ఒకనాడు 10 పెట్టినోడు కాదు, ఎప్పుడు కొట్టుడు తిట్టుడు దెబ్బలు తిని నా చెల్లె బొక్క అయిపోయింది. అలా చెప్పినప్పుడు ఎప్పుడైనా మీరు మస్తుగా ఇచ్చినామమ్మా, ఏమైనా నన్నలేదు. నేను మస్తు లొల్లి పెట్టుకున్నా, నువ్వు ఎవరు నా చెల్లెని ఇంత బాధ పెట్టు, నీకు ఇష్టం లేకుండా వదిలేసాయి, నా చెల్లెని కొడతావు, తిడతావు, ఎలగొడతావు, మళ్ళీ వస్తావు, నా చెల్లెని తీసుకోపోతావు, నువ్వు ఏం చేస్తున్నావో ఏమవుతుందో, నా చెల్లె దగ్గర ఏం చేస్తావో ఏమో అంటే నా చెల్లె ఒకటే మాట అన్నదమ్మా, అక్క నీ నెత్తిమే నీడ పోయింది, చెల్లె చచ్చిపోయింది, ఇప్పుడు నేను మొగడిని వదిలేస్తా, లోకం ఏమంటుంది, అక్క మొగడు చచ్చిండు, చెల్లె మొగడిని విడిచిపెట్టింది, తల్లిదండ్రి ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అక్క, నేను ఇజ్జత్కు పాటుపడంతా సంసారం చేస్తున్నా అక్క అని చెప్పిందమ్మా. 3 రోజుల ముందు కలిసిపోయింది నాతో, 3 రోజుల ముందు కలిసింది. 3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో పొండి తిరిగిందో ఎక్కడ తిరిగిందో ఇంకా నాకేం తెలియదమ్మా. ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు, అతను మాట్లాడలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా ఇట్లా అని, అయితే మరి అప్పుడు పోలీసులు ఆయన ఏమండం కానీ ఆయనతో మాట్లాడుతురు, తిడుదురు, మళ్ళీ కాంప్రమైజ్ చేయించుకుందు. ఈమెనే పట్టిస్తుండే, మళ్ళీ ఆమెనే కాంప్రమైజ్ చేయించుకుంటుండే. చెల్లె నువ్వు కాంప్రమైజ్ చేయించకు, నీ పానం పోతుంది ఆయన చేట్ల చేపియకనంటే సయక తీపియా. నేను కాంప్రమైజ్ చేపి ఆయన మీద ఎప్పుడు కేసు ఉంటుంది. వస్తుంటా పోతుంటా నాకు ఇల్లు ఇప్పిర్రి, ఏమైనా ఇదే మాట, ఇల్లు ఇప్పి నేను వస్తుంటా పోతుంటా అంటే నువ్వు చేసుకున్న మొగని వా ఉంచుకున్న అయినవా, నువ్వు వస్తుంటా పోతుంటా అని నీకేమి ఎట్లా ఒప్పుకొని ఇల్లు ఇప్పియాలమ్మా. మా నాయనకు బాధ పెడుతుంది, మా అమ్మను బాధ పెడుతుంది, నాకు ఇల్లు ఇప్పిరా, ఇల్లు ఎట్లా ఇప్పియాలి, వస్తుంటా పోతుంటా అంటే ఆయన మొగడా ఏమిటి అని నేను ఎట్లా ఇప్పియాలి మేము ఇల్లు. అట్లానే నాయన ఇల్లు ఇప్పిస్తే ఇల్లు అమ్ముతాడు, నా బిడ్డని చంపుతాడు. ఉండ నేను రోజులు బతుకని సాత్తుంది పిల్లలను కష్టం చేసుకొని సాధిందామో, వాడు మాత్రం 1 రూపాయి పెట్టలే పిల్లలకు, ఎన్నడూ పిల్లలను సరిగా చూడలేదు. భావన మేము ఎంత పాలన చేస్తాం, మాకేక గణేష్ గా కింద పాలన చేస్తాం. మా గణేష్ గా నువ్వు ఇక మీ డాడీ మాట వింటున్నావురా, నీ అమ్మ మళ్ళీ నీ కళ్ళకు కనబడదా, నీ అమ్మ తలకాయ నరికి పెట్టేసిండ్రా కొడుక, నీకేం అర్థమవుతుందిరా కొడుక, 2 నెలలు తీసుకుపోయింది నిన్ను, నీకేం నేర్పించిండ్రా, నీకు ఏం చేసిండ్రా, నీకేం అయిందిరా, అమ్మని చూడ నీకు ఎందుకు వస్తలే కొడుక, నీకెంత కఠినమైంది కొడుక, నువ్వు 2 నెలలు ఆయమ్మ తీసుకుపోయిండంట వచ్చి, నువ్వెందుకు పంపించినావు చెల్లె, నువ్వు ఇంత బాధపడి పిల్లగాని సాధినావు, నువ్వు అడు 13 ఏళ్ళ కొడుకు అయినాక ఇప్పుడు ఎట్లా నీకు యాదకొచ్చి పిల్లలు ఇంట్లో లేరంట. అమ్మ ఇల్లు చూసినా ఇంటికి నడవను, మాకు మేము న్యూస్ వస్తేనే చూసినాం అమ్మ, మాకు ఏం మేము దేవుని కాడ పోయినాం జాతర, ఆడ బియ్యం పోసి బయటికి వెళ్తే మాకు ఫోన్ వస్తాం, మేము ఫేక్ ఫోన్ అనుకున్నాం, మేము నిజం అనుకోలేదమ్మా. ఇంటికి వచ్చినాక ఫోన్లో ఆడ చూస్తే మా ఫీజు ఎగిరిపోయినాయి అమ్మ. అప్పటికి మా నాయనకు షుగర్ ఎక్కువ అయిపోయింది, షుగర్ అవుతుండే ఆయనని మేము ఎక్కడ తీసుకొని రావాలమ్మా. రాత్రి నేను దిక్కులేని పక్షిని, ఇక ఇంతమంది వచ్చినట్టు మేము దిక్కులేవులలో మనే వచ్చి నిలబడ్డారు, నా మేన మామలు నాన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చారు. ఆ రాత్రి ఎవరు కాళ్ళు పట్టుకొని మేము తీసుకొని రావాలి. పెళ్ళిళ్ళు కాలేదు, 3 పెళ్ళిళ్ళు, ఆయనకే పెళ్లి చేసినాము, ఆయననే నచ్చిండు, నాకు తెల్లగా ఉన్నాడు. వివాహం చేస్తేనేమో అక్కడ అదేదో 109 దానికి ఫోన్ అన్ని అబద్ధాల మాటలమ్మా. నా చెల్లె అట్లా ఇంట్లో ఉండుంటే ఆయన కోసము ఎన్ని కేసులు మీరు ఏ పిఎస్లో కనుక్కొర్రి, విజయ్ మీద ఆల్రెడీ కంప్లైంట్లు ఉన్నాయి. అది తన భార్యనే పెట్టింది, మేము కూడా ఇవ్వలే కంప్లైంట్. ఆమెనే కొడితే తిడితే భరించలేక ఇస్తుండే, మళ్ళీ ఆయన వచ్చి ఏం చేస్తుండేనేమో మళ్ళీ కాంప్రమైజ్ చేసుకుంటుండే. ఇదే పని ఆఖరికి వస్తే ఇల్లు తీసుకున్నాను, వాళ్ళ అక్కకి పేరు మీద ఇల్లు వచ్చింది అన్నారు.
ఆ ఇల్లుకి తీసుకుపోతున్నాను తీసుకుపోయిందంటే ఆటోలో ఆట మార్చిదాన్ని మేము టీవీలో ఫోన్లో చూసినాక మాకు అప్పుడు క్లారిటీ వచ్చిందమ్మా నా చెల్లె లోకంలో లేదని. ఇంత దారుణాత్మ చేస్తున్నాను అనుకోలేదమ్మా మేము. ఆయనకి ఎట్లాంటి చేయరే ఇది న్యాయం కాదమ్మా. మేము అన్నదమ్ములు లేదమ్మా. నా ఇద్దరు ఆయుధాలు మేడం మాకు తెలుసు సంవత్సరం మా ఇంట్లో ఉంది వదిలేతే నేను మా ఇంట్లో ఎక్కువ మా ఇంటికే వస్తుండే సొంతం వదిలేను మా ఇంటికి వస్తుండే. కానీ అమ్మాయి తట్ల మా మరదలు తట్ల చేత లేవు. వాళ్ళ అన్నలను చూసి ఇట్లా కప్పుకుంటుండే మా అన్నలు అడిగిన వస్తుండే ఇట్లా ఇప్పుడు కొంగు. కానీ మా కాలు మొక్కు పోతుండే మా మరదలు. అట్లాంటి మా మరదలు కాదు. వాడు ఈరోజు అక్కర సంబంధం ఉందని చంపిండు కానీ అది వేస్ట్ పేకు. 3 సంబంధాలు అనేది అది పేకు మేడం. అట్లాంటి మనిషి కాదు. అట్లాంటిది అనుకుంటే తను వదిలేసి ఇంకొని పెట్టుకుంటుంది కదా. వాడే కావాలని 10 పిఎస్కి పోకుండా కదా. మహిళా సంవత్సరం వరకు ఉండి ఇక్కడనే ఉండు సువర్ణ మేము మంచిగా చూసుకుంటాం పెట్టుకుంటాం అని చెప్తే ఉండలేదు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయింది. మళ్ళీ కొట్లాడ పెట్టుకొని మళ్ళీ మొన్న వరకు మేడం 6 నెలలు 7 నెలలు కోకపేటలో పెట్టినాం. మళ్ళీ అక్కడికి వాడు అక్కడ కనుక్కొని మా అన్ని వాడి అక్కడ వెళ్ళిండు. అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడికి తీసుకొని అక్కడ పోయిండు. అక్కడ పోయి పని చేసి మొన్న వచ్చింది. వాడు పెద్ద వాడు సైకు చాలా పెద్ద సైకు. వాడు మొత్తంని ఏమో రూమ్ చిన్నగా ఉంది కదా కొంచెం పెద్ద రూమ్ తీసుకో అని చెప్తే మొత్తం అని కాను పొడి పోసి కొట్టిండు. వాడు గర్భసంచి మీద కొడితే మొత్తం అప్పుడే గర్భసంచి మీద దెబ్బ తగిలితే తలిగి అది ఎఫెక్ట్ అయ్యి మొత్తం చనిపోయింది. ఈ రోజు మొత్తం గట్టి మనిషి చాలా గట్టి మనిషి మొత్తమ్మ. ఎవరికి మాకా కాదు. ఇప్పుడు మా మరదలు చనిపోయింది. అయ్యి మా మరదలు మా ఆయన వాళ్ళ చెల్లెలు అట్లాంటి ఆదిమ కాదు. కానీ ఫేక్ న్యూస్ మాకేమని బాధ అనిపిస్తుంది అంటే ఈమె అక్కర సంబంధం పెట్టుకుందని చెప్పారు కదా అది ఫేక్ న్యూస్. వాడు చెప్పి తీసుకెళ్ళి మరీ దూరంగా చంపిండు. ఇది న్యాయం కాదు అసలు. ఆడపిల్ల వాళ్ళకి మనకి ఒక్క అమ్మాయికి చూపించినా మనకి వస్తుంది అది మనకి వస్తుంది. కానీ వానికి సత్న శిక్ష వేయాల్సిందే. వానికి చేయాల్సిందే మేడం చేయాల్సిందే. మంచిది యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆ యాక్షన్ అది చేయాల్సింది. ఎప్పుడు ఆమె పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడు సుఖంగా లేదు. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఆమె ఏమేమి చేయించుకోలేదు. మా మామ హాస్టల్ వేస్తే అక్కడ పాలు పోయడానికి వెళ్ళి మా అమ్మాయిని చూసి మాకు నచ్చిందని చెప్పి తీసుకొని మా మామలు తీసుకొని పెళ్లి చేసి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు మేడం చేసుకోలేదు. మా మామయ్య వాళ్ళు సంబంధం పాలు పోయడానికి పోతుండేనంట హాస్టల్లోనే ఉండే అమ్మాయి. హాస్టల్లో పాప నాకు నచ్చిందని వాళ్ళకి చెప్తే వాళ్ళు మా ఇన్ఫర్మేషన్ మా మామకి ఇస్తే వాళ్ళు పోయి మాట్లాడి పెళ్లి చేసి ఇచ్చారు అనమాట. అప్పుడు మా మామని చేసి ఇచ్చిండు. కానీ అట్లాంటి ఇచ్చే మాత్రం అయితే అమ్మ అలవాట్లు లేవు. ఇది ఫేక్ న్యూస్ మేడం. అంతే కాకపోతే మేము నిన్న మా అత్తయ్య చనిపోయింది. మాకు పద్ధతులు ఉండే మా మామ వాళ్ళు గుడికి వెళ్ళిను. అక్కడికి రావడానికి 3-4 గంటలు పడుతుంది. అట్లా మేము అది ఇంకోటి అంటే ఈ అమ్మాయి గడికి పోయి కొట్లాడ పెట్టుకొని ఫోన్లు వేస్తుండే మా మామకి. ఓకే ఇట్లా కొడుతుండే అట్లా కొడుతుండే ఎన్నిసార్లు పోలీసులు నిన్న ఫోన్ చేసి అట్లనే అనుకోండి మా మామ వాళ్ళు అదే అనుకున్నారు ఫేక్ న్యూస్ అని. కానీ పేపర్లో వచ్చే వరకు మాకు తెలియదు ఫేక్ న్యూస్ కదా నిజమని. అంతే మేడం. ఇక్కడ పుష్పావతి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాము. ఎప్పటి నుంచి తెలుసు మీకు పుష్పావతి? 20 ఇయర్స్ నుంచి తెలుసు. మేము అందరం కలిసి చదువుకున్నాము. ఎప్పుడు కలిసింది తను అంటే? నేను డైలీ మాట్లాడతాము. 3 days క్రితం మాట్లాడినాం. మేము డైలీ మాట్లాడతాము. పండగకి ఇంటికి వస్తా అన్నది ఇంకా రాలేదు. తను వాళ్ళ అక్కడ గడపాలనుకుందేమో తను రాలేదు. అంతే వచ్చి ఉంటే అయిపోతుండే. కానీ తను అట్లా కాదు. ఎక్కడ న్యూస్లో అయితే ఏదైతే వచ్చిందో అదైతే కరెక్ట్ కాదు అసలు. అక్కడ చంపిన దగ్గర వాళ్ళు ఏం చెప్పిర్రో అది ఆమె అక్కడ లేదు అసలు. ఆయన తీసుకెళ్ళిండు. అక్కడికి తీసుకెళ్ళినాక ఇట్లా తప్పుడు ప్రచారం ఇది అంతా ఉండడం తప్పు కదా అసలు. ఇంకోటి ఆయన ఏం పోషించింది లేదు. ఆమె కష్టపడి ఆ పిల్లల్ని పోషించిందే. ఆయన ఆటో డ్రైవర్ చేసిందో ఏది చేసిందో తెలియదు. కానీ ఆయన ఎప్పుడు ఆ పిల్లకి చూసుకోలేదు. ఇంకేమైనా హెల్ప్ కావాలంటే మేమే చేసుకున్నాం. మా ఫ్రెండ్ కాబట్టి చెప్పుకోవడానికి కాదు కానీ మేమే చూసుకున్నాం. కానీ వాళ్ళు ఎవ్వరు ఏం చూడలేదు. ఆయన కొట్టడం తిట్టడం ఇదే ఎప్పుడు కేసులు ఇట్లా అవుతుంది. మేము ఆమెకు ఆయన అంటే ఇష్టం. మేము నేను సొంతంగా తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకున్నా. రూమ్ ఇప్పించి మేమందరం కలిసి సామాన్ వేసి అన్నీ వేసుకున్నాం. కానీ ఆయన వచ్చి కాల్ చేసి రానంగానే వెళ్ళిపోయి. అంటే వేరే ఇంకా మీరు అన్నట్టు 3 భర్తలు ఉంటే ఒక్క ఆయన ఎంబడి ఎందుకు ఉంటుంది? ఆమె కాదు కదా. అట్లా మేము తెచ్చుకొని పెట్టుకున్నాం. కానీ ఆమెకి ఇష్టము ఆయన అంటే. ఇంకా అది ఒకటి. ఇంకా సొసైటీ గురించి ఆలోచించి ఇట్లా భర్త వదిలిపెడితే ఎట్లుంటా, పిల్లలు ఉన్నారు 2, ఆయనతోనే ఉండాలి. చాలా మేము డైలీ మాట్లాడతాం. డైలీ ఏం జరుగుతుంది అన్నీ డైలీ మాట్లాడుతుండే. చనిపోయిన తర్వాత ఇట్లా తప్పుడు ప్రచారం ఇట్లాంటివి చేయకూడదు కదా. చనిపోయిన మనిషి మీద అట్లా చేస్తే ఏమొస్తుంది చెప్పండి?
మేము షాక్ అయినాం, అసలు మాకేంది తెలియదు, డైలీ మాట్లాడుకుంటాము. అసలు ఎట్లుంటది కదా అంత బ్లేమ్ చేయడం. థింగ్ ఈజ్ వాళ్ళు మొదటి నుంచి తను చాలా తిరిగేదండి. ఆ ఇల్లు కాకపోతే ఇల్లు, ఆ ఇల్లు కాకపోతే ఇల్లు, మోస్ట్లీ మా ఇంటికి సరౌండింగ్స్లో ఉండడానికే ట్రై చేసేస్తాను. సో హవెవర్ కొన్ని గొడవలు అవుతున్నా మేము చెప్తాం అఫ్కోర్స్ వదిలేయమని. ఇప్పుడు తను వదలకూడదు అనుకుంది కాబట్టి ఈ రోజు కూడా ఉంది అక్కడే ఉంది. సో చంపేంత వరకు ఎవరు ఊహిస్తారు? ఇక భరించినాం, పెళ్లి చేసుకున్నామంటే నా క్వశ్చన్ ఏంటంటే, వై డోంట్ యూ టేక్ దిస్ కెమెరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మ్యాన్? అతన్ని అడిగి వచ్చి వాడిని కొట్టి, ఇప్పుడు మీకు తెలిసింది ఆయన ఏం చెప్పాడు అనేది తెలీదు. ఆయన చంపిండు, ఆయన చెప్పింది ఎట్లా నమ్ముతారు, ఎట్లా చెప్తారు? నో చెప్పినా కూడా అదే అంటాడు కదా. వాడు దొరికాడు లైవ్ గా, క్యాష్ రెడ్ హ్యాండెడ్ ఉన్నాడు తెలుసు. వై డోంట్ యు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ దట్ వాట్ మేడ్ హిమ్ టు డూ దట్? వానికి ఎందుకు అట్లా అనిపించింది? ఒకవేళ అనిపిస్తే నచ్చకపోతే పారిపో, లేకపోతే వదిలేసే. రైట్ ఎవరికి ఉందండి చంపేది? నేను ఒకటే చెప్తాను, రైట్ ఎందుకు ఉంది అని అంటే, షీ గ్రోన్ అప్ ఆర్ బాట్ అప్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్ఫనేజ్. హీ థాట్ లైక్ ఇతనికి ఎవరు లేరు. ఐ ఫీల్ లైక్ పర్సనలీ ఫ్యామిలీస్ ఈరోజు వచ్చి ఉండొచ్చు. ఐ డోంట్ ఫీల్ లైక్ పీపుల్ మేబీ బీ దేర్ వెన్ షీ నీడెడ్. ఈరోజు తను చనిపోయిందని చెప్పి ఉండొచ్చు, మాట్లాడుతుండొచ్చు. మాకు ఆవిడ ఎప్పుడెప్పుడు కష్టాలే చెప్పేది, మంచిగా మాట్లాడేది, ఎట్లనో ఉండేది, కానీ ట్రై చేసేది హ్యాపీగా ఉండడానికి. అలాంటి మనిషి దగ్గర మేము ఆ టైటిల్ చూసుకొని ఆ థింగ్స్ని వాట్ కైండ్ ఆఫ్ రూమర్స్ అలా తీసుకెళ్తున్నారు. చంపే అర్హత అయితే లేదండి. నువ్వు కొట్టు, నాకు వద్దు అని ప్రపంచం ముందు గట్టిగా చెప్పుకో. ఏమైనా చేసుకుని చంపకూడదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ డూ ద సేమ్ థింగ్. ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాడిని ముందు పెట్టేసి ఏమైంది అనే కేసుని కొంచెం చేస్తే బెటర్. బికాజ్ ఐ డోంట్ థింక్ సో ఇది ఇంతగానో పుష్ అవుతుందేమో అని చెప్పి. ఇట్స్ అ మీడియా అండ్ దట్స్ అ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్. ఇట్ విల్ ఎండ్ టుడే. ఇది ఫ్యామిలీకి అనిపిస్తుందా? తనకు అవసరం ఉన్నప్పుడు లేరండి, నిజం చెప్తున్నా లేరు. తనకి అవసరం ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి 500 అడిగేది. మేమందరం అంటే మేము చేసినామని కాదు, ఎప్పుడు వచ్చి చెప్పుకునేది మాతో. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారా లేదా తెలియదు కానీ, ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి ఇట్లా ఈ సిచ్యువేషన్ ఉంది, తిననీకి అన్నం లేదు అంటే ఫుడ్ కూడా ఆర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా తన సిచ్యువేషన్ అట్లా ఉన్నా పిల్లల్ని వదులుకోలేదు, పిల్లల్ని అంత కష్టపడి చూసుకున్నది. వాడు రమ్మనంగానే ఆమె కరిగిపోతుండే. అదేందో అంతే ఇష్టం అంతే, ఇంకా అది ఏం చెప్పలేము. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి ఎప్పుడైనా ఏమైనా చెప్పేదా అంటే? ఇంకా వాళ్ళ డాడీ అంటే ఇష్టమే వాళ్ళకి. ఆమె ఎవరిని వదులుకోలేదు, అందరు కావాలనుకునే మనిషే. ఎవరిని వద్దనుకునే, మేము ఒక మాట అన్నా సరే నా మంచికే అంటున్నారు అని అందరితో కలిసి ఉండాలనుకునే మనిషే. ఎవరిని అలా నెగిటివ్గా తీసుకోదు, అన్ని పాజిటివ్గా తీసుకుంటుంది. అందరు కావాలి అనే ఆలోచించేది ఎప్పుడు. పిల్లలు కావాలి, హస్బెండ్ కావాలి, పేరెంట్స్ ఉంటే బాగుంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మాతో మాత్రం నవ్వుకుంటూ మంచిగా చక్కగా ఉండేది. పాపను కూడా సంథింగ్ వేధింపులు అలాంటివి చేశాడు అని చెప్తున్నారు. అవును, అది ఎంతవరకు నిజం? ఆమె అయితే చెప్పింది అప్పట్లో, ఆమె చెప్పింది, పాప కూడా చెప్పింది, పాప కూడా అన్నది, ఆమె కూడా చెప్పింది. మేము అది చెప్పినాం, అసలు ఇట్లా ఉన్నప్పుడు ఉండకూడదు కదా అది అంటే. నేను మార్చుకుంటాను, నేను చెప్తా. పాప ఏ క్లాస్ ఇప్పుడు? చిన్న ఉంది ఇప్పుడు, ఎన్నో క్లాస్? 9 years old, మేబీ 4th 5th. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, తను ఫస్ట్ బాబు ఉన్నప్పుడే ఇలాంటివన్నీ నడిచేది. నేను చాలా చిన్నగా దాన్ని, కాకపోతే అక్క వాళ్ళందరికీ ఫ్రెండ్స్ అండ్ మా సిస్టర్కి కూడా తను ఫ్రెండ్. సో వింటూ చూస్తూ ఉంటా, గొడవ ఉంటూనే షీ వాజ్ అగైన్ ప్రెగ్నెంట్. దట్ వాజ్ లైక్, ఇప్పుడు గొడవ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షీ వాంటెడ్ హిమ్ ఎవ్రీ టైం. ఎప్పుడు కావాలనే అనుకుంది. బికాజ్ షీ ఈజ్ లైక్ నారో మైండెడ్. ఒక ఇంట్లో బస్సులో ఉన్నాం మేము, మాకు అనుకుంటారు సొసైటీ వాళ్ళు ఏమైనా అనుకుంటారు, సో మనం మగునితోనే ఉండాలి అలాంటిది. అండ్ ఇంకొకటి మూడో భర్త అని ఉంటే మాత్రం షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ విమెన్ టుడే. ఇంకా అలాంటిది అలాంటిది కన్నా ఉండుంటే ఆమెకు అవసరం లేకుండా ఇరిటేట్ చేసుకుంది వీడిని ఒక్కడనే. వాడు ఏం తీసుకున్నారు కింద నాకు తెలియదు, ఇప్పుడే చూసిన నేను, ఇప్పుడే జస్ట్. ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్. మొత్తానికైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, ఆ అమ్మాయి అలాంటిది కాదు, అసలు అదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తను చాలా మంచిగా ఉండేది ఇంట్లో అందరితో పాటు, అలాగే బస్తీలో కావచ్చు, కాలనీలో కావచ్చు, అందరితో చాలా చక్కగా ఉండేది. తను అనుమానం పక్షి అని కాకుండా తనకి నచ్చింది చేయలేదన్న ఒక కోపంతో, ఒక మెంటల్తో ఆమెని చంపారు. ఖచ్చితంగా ఆ హంతకుడికి ఖచ్చితంగా జైలు శిక్ష పడాలి, ఉరి తీయాలి అని చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. కెమెరామెన్ దయతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.